శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ గురువారం నీ ఇంటికి రావాలని నిర్ణయం తీసుకున్నాను బిడ్డ. ఈ అవకాశం వదులుకుంటే ఈ జన్మలో దక్కదు, ఆహ్వానిస్తావా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి అంటే ఆయన ఎలాంటి సందేశం తీసుకువచ్చారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు అంటే మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ గురువారం మీ ఇంటికి నన్ను ఆహ్వానిస్తావా? లేదా నీ చిక్కులు అన్నీ కూడా నేను విడిపిస్తానమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు అదృష్టం అంటే ఏంటో, దాని రుచి ఎలా ఉంటుందో, అది వస్తే నీ జీవితం ఎలా మారుతుందని నీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను. నీకు ఒక మంచి తరుణం కూడా చూపిస్తాను తల్లి. నీ బాబా చెప్పే ప్రతి మాటని కూడా చివరి వరకు వింటే నీకన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఎదురవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు, బాబా అసలు ఈ కష్టాల కోసమైనా నన్ను పుట్టించారు అని. ఒక్కసారైనా నాకు దర్శనమివ్వు బాబా. ఈ కష్టాల నుంచి విముక్తి కలగడానికి నాకు మీ దర్శన భాగ్యం కాస్త ఉపశమనం ఇస్తుంది, కాస్త ప్రశాంతతనిస్తుందని దీనంగా నన్ను చూస్తూ అడుగుతున్నావు కదా. ఇక నీకున్న బాధలు అన్నిటినీ కూడా, కష్టాలన్నింటినీ కూడా ఒక మంచి దారి చూపించే సాయి అని నువ్వు నా పాదాల వద్ద కన్నీళ్ళు పెట్టుకున్నావు కదా. ఇక సరిగ్గా ఆ సమయంలో నీ కళ్ళలో నీరు కూడా తిరుగుతుంది, ఇప్పుడు కూడా తిరుగుతుంది. ఇంతలా నువ్వు నన్నే నమ్ముకుంటే నీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తానని ఎలా అనుకుంటున్నా చెప్పు. నీకున్న కష్టాలు తేల్చకుండా నేను ఎలా నడి సముద్రంలో వదిలేస్తాను చెప్పు. ఈరోజు నీ బాబా నీతో ఉన్నారమ్మా. నీ కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తీర్చబోతున్నాను. అందుకే ఈ గురువారం రోజు నాకు ఎంతో ఇష్టమైన గురువారం, నువ్వు ఎదురు చూస్తున్న గురువారం రోజున నేను మీ ఇంటికి రావాలి అనుకుంటున్నాను. నీకు ఏ కానుకలు ఇవ్వకుండా వెళ్తానని ఏమీ కూడా అనుకోవద్దు. నువ్వు కోరిన, నువ్వు మెచ్చిన కానుకలన్నీ నీ చేతిలోనే పెడతాను బిడ్డ. నువ్వు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా, లేదా ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నా, వ్యాపారం చేయాలనుకుంటున్నా, కొత్తగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటున్నా సరే, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమనుకుంటున్నారో, చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో, బంధువులు చులకనగా చేస్తారేమో అని ఆలోచనలు ఏవి కూడా నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. నేను ఇంతలా ఎన్నిసార్లు చెప్తున్నా సరే నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళని తలుచుకుంటూ భయపడుతూ ఉన్నావు. ముందుగా నువ్వు ఆ భయాన్ని తీసే తల్లి. నీకు నువ్వు విలువ ఇవ్వకుండా నీ చుట్టుపక్కల వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి విలువ ఇస్తూ ఉంటే నిన్ను నువ్వు ఎప్పుడు ప్రేమించుకుంటా చెప్పు. నీ జీవితాన్ని ఎప్పుడు మార్చుకుంటా చెప్పు. అసలు ఇదే నిన్ను ఇంకా ఇంకా వెనక్కి నెట్టిస్తుందమ్మా. ఇదే మొదటి కారణం. ఇప్పటికైనా సరే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారని అనుకోవడం మానేసే. నువ్వేమనుకుంటున్నావో, నీ మనస్సాక్షి ఏం చెప్తుందో అది మాత్రమే విను. ఆ విషయాన్ని మాత్రమే గ్రహించావంటే ఖచ్చితంగా నీ జీవితమే మారుతుంది. ఇప్పుడు నీ చుట్టూ ఒక్కసారి చూడు. పచ్చని పొలాలు, చల్లని గాళ్ళు, పక్షులు, ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది కదా. ఇలాంటి వాతావరణంలో నువ్వు ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఇంత ప్రశాంతమైన వాతావరణం కల్పించి నేను ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వనా చెప్పు. ఖచ్చితంగా ఇస్తాను. మంచితనానికి మారు పేరు లాంటిది నీ పేరు. అలాంటి మంచి మనసును నువ్వు ఎందుకు బాధపడ్డం? ఈరోజు నా ఈ మాటలు వింటున్నావు కదా. ఈ గురువారం రోజు ఖచ్చితంగా నా యొక్క దర్శన భాగ్యం అని నీకు కనపడుతుంది తల్లి. అవును, ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి దర్శనమిస్తాను. అది ఏ రూపం అనేది చెప్పలేనమ్మా, కానీ నీ ముందుకు వస్తాను. నువ్వు గమనిస్తూ ఉంటే చాలు. ఒక ఫకీరు రూపంలో, ఒక ముసలి వ్యక్తి రూపంలో కానీ, నాకు ఎంతో ఇష్టమైన మూగజీవుల రూపంలో కానీ, చంటి పిల్లల రూపంలో కానీ నీ ముందుకు ఖచ్చితంగా వస్తాను. నీ ఇంటి ముందుకు వచ్చి నువ్వు కోరింది నాకు ఇస్తావంటే నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. ఇక నీకు జీవితంలో తిరిగేలేదు. నీకు కావాల్సినవన్నీ కూడా స్వయంగా నీ బాబా అందించేస్తారు. అందుకోసమేగా నేను ఇక్కడున్నది. చెప్పు, నీ కష్టాలు సమస్యలు తీర్చకుండా నీ బాబా ఎందుకుంటారు?
కాస్త ఆలస్యమైనా సరే నీ జీవితం మారడం కోసమే తల్లి. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. నువ్వు కష్టాలు, ఈ సమస్యలు ఇంకా ఇంకా బాధ పెట్టడానికి కాదు. ఒక్కసారి ఆలోచించు. గతంలో నువ్వు ఒక చిన్న సమస్య రాగానే హడావిడిగా అంటే తల్లడిల్లిపోయేదానివి. మరి ఇప్పుడు చూడు, నీలో కాస్త ధైర్యం వచ్చింది కదా. ఏం జరిగినా సరే చూసుకుందాంలే, ఏమవుతుందిలే ధైర్యంగా ఉన్నావు కదా. అలాంటిది నువ్వు ఎందుకమ్మా భయపడుతున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీ సాయి తండ్రి నీకు తోడు ఎప్పుడు కూడా నీతో పాటే ఉంటారు. ఎప్పుడు కూడా పొరపాటును కూడా నీ చెయ్యి వదలనమ్మా. అసలు వదిలిపెట్టిందే లేదు. ఆలోచించు. నిన్ను వదిలి నీ బాబా ఎక్కడికి వెళ్తారో చెప్పు. అలా వెళ్ళిపోతారనుకోవడం పూర్తిగా నీ అపోహ మాత్రమేని గుర్తుపెట్టుకో. నీ బాబాని నీ ఎప్పటికీ కూడా వదిలి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళను తల్లి. నీతో పాటే ఉంటూ నువ్వు చెప్పింది వింటూ దానికి తగ్గ పనులన్నీ కూడా నేను చేస్తున్నాను బిడ్డ. ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులన్నీ కూడా అడ్డుకోవడానికి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది నీ వెనక పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. అవన్నీ కూడా పట్టించుకుని నువ్వు ఆగిపోతే ముందుకెళ్ళలేవు కదా. భయపడద్దు. నువ్వు గొప్ప స్థాయికి చేరుకునేలా నేను చేయబోతున్నాను. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా నీ చేతిలో మిగలడం లేదు కదా. ఇకపై నువ్వు రూపాయి సంపాదించినా అది నీకు ఖర్చు అవ్వకుండా ఉండేలా నేను చేయబోతున్నాను. నీతిగా నిజాయితీగా కష్టపడితే దానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా నీ బాబా అందిస్తారమ్మా. ఏదో ఒక రూపంలో అదృష్టాన్ని పంపుతూనే ఉంటాను. కాబట్టి అదే నువ్వు గుర్తించి మోసం చేయకుండా, ఎవ్వరిని ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా కష్టపడి పని చేస్తే విజయం ఖచ్చితంగా నీదే అవుతుంది. ఏ అవకాశాన్నైనా సరే భయపడి వదిలేసి స్వయంగా నీ చేతులతో నువ్వు తెరుచుకున్న అదృష్ట ద్వారాలని ఒక్కసారి తలుపులు తీస్తే అది నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదు బిడ్డ. శాశ్వతంగా నీతోనే ఉంటుంది. చివరిగా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా. నిజాయితీగా జీవించే వాళ్ళకి, కష్టపడి శ్రమించే వారికి నీ బాబా ఎప్పుడు కూడా అన్యాయం చేయలేరు కూడా. నీ వెంటే ఉండి నడిపిస్తున్నా నీ జీవితాన్ని మంచి దారిలో తీసుకువెళతాను. నీ చెయ్యి పట్టుకుని మరి నిన్ను ఆ దారిలో నడిపించుకుంటానమ్మా. అలా చేయడం ఒక తండ్రిగా నా బాధ్యత. నా బిడ్డలు ఇంతలా బాధపడుతుంటే నిన్ను చూస్తే ఎలా ఊరుకుంటానో చెప్పు. నా బిడ్డల్ని కష్టాలు ఎలా వదిలేస్తాననుకుంటున్నావు? నువ్వే చెప్పు. నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నీ జీవితాన్ని సంతోషమయం చేస్తాను. నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలన్నా ప్రతి విషయాన్ని కూడా నీకు తెలియచేస్తాను. ధైర్యంగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళు. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.